పోలీసులు అయితే మాత్రం చాలా అంటే కొడుతున్నారు అని చెప్పి చాలా మంది ఫిర్యాదు చేస్తున్నారు. ఈ అబ్బాయిని కూడా కొట్టారంట. కనుక్కుని తెలుసుకున్నాం అసలు ఏం జరిగింది. నిజంగా నా పోలీసు వాళ్ళు వెళ్ళనియట్లేరు, కొడుతున్నారు, లాఠీలు పట్టుకొని వచ్చి. నిజంగా ఇంత దారుణమా మరి? నాకు అర్థం కాదు. ఒక అభిమానిగా చూడ్డానికి వస్తే గిట్ట కొట్టడం ఏందన్న పోలీసు వాళ్ళు, దాడి చేయడం ఏంది? నడవనియట్లేరు రోడ్ల మీద. అసలు ఎక్కడికి వెళ్ళిపోతారు? పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందో నాకు అర్థం కాదు. కొట్టడం ఏంది? పక్కకి వెళ్ళడానికి చెప్పాలి కానీ కొట్టడం ఏంది అసలు నాకు అర్థం కాదు. ఎంత దారుణం ఇది! చూడ్డానికి వస్తే అక్కడ నిలబడని ఇట్లా వెళ్ళిపోండి అని తోసేస్తున్నారు మరి దారుణంగా. ఈరోజు బిగ్ బాస్ చూడడానికి జనాలను రోడ్ల మీద నడవనియట్లేరే. ఎంత దారుణం ఇది! సహకరియాలి పోలీసు వాళ్ళు అన్నప్పుడు అందరికీ సహకరియాలి, కానీ ఇటువంటి సహకరియకుండా కొట్టడము, నడ్రాభయాన్ని తీసేయడం ఇక్కడ మంచిది కాదు. ఆ పద్ధతి అది మార్చుకోవాలని పోలీసు వ్యవస్థకి నిజంగా ఈరోజు చెప్తున్నా నేను. సో అది ఎవరిని చూడడానికి వచ్చావు? అసలు బిగ్ బాస్ విన్నర్ ఎవరు అవుతారని నువ్వు? నేను లేడీ ప్రేరణ ఆమె గురించి వచ్చాను. ఆమె విన్నర్ అయితే బాగుందని వచ్చాను. ఇంకోటి నిఖిల్ గారి గిట్ట అన్నారు. సో కాకపోతే అంటే ఒక అవకాశము ఆ ప్రేరణ గారికి ఇవ్వండి అంటే, ఇంతకుముందు గతంలో ఇచ్చారు కానీ ఇంకో 2వ ర్యాంక్ కొట్టాలి మహిళగా. ఒక మహిళ 2వ ర్యాంక్ కొడితే బాగుంటుంది బిగ్ బాస్లో. అసలు ప్రపంచంలో ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో ఒక రికార్డు కొట్టినట్లు ఉంటుంది మనకి అని, ఇంకో రికార్డు 2వది ఇవ్వాలని ప్రేరణ గారు గెలిస్తే సింగంలాగా ఈసారి మామూలుగా కాదు, ఒక నిలిచిపోయేది గర్వపడే విషయం అవుతుంది అని అనుకుంటున్నాను. సో యాక్చువల్గా ప్రేరణ 4వ ప్లేస్లో ఉండి బయటకు పంపించేసేదా అని ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓన్లీ అంటే నిఖిల్ గౌతమే ఉన్నారు, వాళ్ళిద్దరిలోనే విన్నర్ అనేది అనౌన్స్మెంట్ చేస్తారని కూడా తెలిసింది. యాక్చువల్గా వాళ్ళిద్దరిలో నువ్వు ఓన్లీ నిఖిలేనా, ఇంకెవరైనా అయితే? లేదు బ్రదర్, ఇక్కడైతే ఇంకా ఆమెను బయటకు పంపించారంటే నిఖిల్ 100% విన్నర్. ఇదైతే రాసి పెట్టుకోండి, నిఖిల్ అయితే విన్నర్ 100%. అది రాసి పెట్టుకోండి. ఆయన బయటకు వస్తే వేరే రేంజ్ ఉంటుంది. అప్పుడు వరకు మేము ఇక్కడే ఉంటాము. కాకపోతే ఈ పోలీసు వాళ్ళు కొడుతున్నారు చూసినా చాలా బాధాకరంగా ఉంది బ్రదర్. సహకరియాలి కానీ కొట్టడం తప్పు. పక్కకన్నా రండి, ఒక సైడ్కి వెళ్ళండి, ఇక్కడ స్థలం ఉందని చెప్పేది పోయి కొట్టడం, లాఠీలతో దాడి చేయడం మంచిది కాదు. వాళ్ళకి డ్యూటీ చేస్తున్నారు. కాకపోతే వాళ్ళకి సహకరియాలి, చెప్పాలి ఇట్ట కాదు నాన్న, అటు వెళ్ళి నించో, అక్కడికి వస్తారు, అక్కడ చూడండి అని చెప్పాలి కానీ కొట్టడం మంచిది కాదు కదా. సో అది ఓకే. మరి ఇప్పుడైతే మిమ్మల్ని కొట్టి కిందకైతే పంపించేశారు కదా, ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్ళే అవకాశం ఉందా? మీరు 100% వెళ్తా నేను. ఈ నైట్ వాళ్ళు బయటకు వచ్చేదాకా నేను అక్కడే ఉంటా. ఇప్పుడు వెళ్తున్న గిట అక్కడికి, వాళ్ళు కొట్టిన గిట నేను అక్కడి నుంచి కదలను, అక్కడికి వెళ్తా మళ్ళీ. సో అది ఓకే. నీకేం కొట్టకూడదని కోరుకుంటున్నావు. పోలీస్ వ్యవస్థ కూడా చాలా కఠినంగానే కొడుతున్నారు, తోసేస్తున్నారు అని చెప్పి పబ్లిక్ అయితే అనౌన్స్ చేస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా అదే చెప్తున్నారు. పోలీసులు ఎందుకు ఇంత కఠినంగా ఇంతలా ఎందుకు చేస్తున్నారు అని తెలుసుకుంటుంటే పోలీసులు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మళ్ళా అల్లు అర్జున్ గారి దగ్గర జరిగిన ఏదైతే తోసులాట తొక్కిలాట ఏదైతే ఉందో అది మళ్ళా జరగకూడదు, ఏ ప్రాణం బలవ్వకూడదు అని చెప్పి ఇలా చేస్తున్నామని చెప్పి పోలీస్ వ్యవస్థ చెప్తుంది. అలాగే కామన్ పీపుల్ కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. వారు